వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిన్న రాత్రి హల్వాల్ ఎంఈసీ కాలనీలో ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. ఏదైతే రోడ్డు పైన వినాయకుడి విగ్రహాన్ని పెట్టారని చెప్పి కొంతమంది ఎవరైతే స్థానికులు ఉన్నారో హైకోర్టుని ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. రోడ్డు పైన విగ్రహాలు బ్లాక్ చేయడం వీల్లేదు అంటూ కూడా తొలగించమని కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. ఒక్కసారి మనం వినాయకుడి విగ్రహం కూడా ఎక్కడైతే సంఘటన ఉందో అక్కడనే ఉన్నాము. వినాయకుడి విగ్రహాన్ని కూడా అడ్డంగా రోడ్డు పైన పెట్టారంటూ కూడా హైకోర్టుని కొంతమంది స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. అంబులెన్స్కి వెళ్ళడానికి కూడా రూట్ లేదంటూ కూడా వాళ్ళు అపోజ్ చేసిన సిచ్యువేషన్. కానీ ఇదంతా కూడా భక్తుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి. ఏదైతే రూట్స్ కూడా ఉన్నాయి కానీ కావాలనే చేశారంటూ కూడా భక్తులు చెప్పుకుంటూ వస్తున్నారు. యూత్ అంతా మనతో పాటే ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాము. ఏంటి హైకోర్టు కూడా ఇప్పటికే అనేక సార్లు చెప్పింది రోడ్స్ని బ్లాక్ చేయడానికి వీల్లేదు, స్పేస్ ఇవ్వాలి అంబులెన్స్కి, కానీ ఎమర్జెన్సీ పర్పస్కి ఖచ్చితంగా రోడ్ అనేది స్పేస్ ఇవ్వాలన్నారు. ఏం జరిగింది? ఎందుకు హైకోర్టు మీకు గణేశుడి విగ్రహం తొలగించమన్నారు? రాత్రి అసలు ఉధృతం క్రియేట్ అయింది, ఏం జరిగింది? యాక్చువల్లీ ఇది మెయిన్ ప్రాబ్లం వచ్చి ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ ఇష్యూ, ప్రాపర్టీ ఇష్యూ, ఏమి ఇష్యూ తెలియదు. కానీ దాంట్లో ఒక ఆయన మన అసోసియేషన్ ఉంటాడు, కళ్యాణ్ అనే పేరు. వాళ్ళ ఇద్దరు అది ఏమంటారు, వాళ్ళిద్దరికి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆ ప్రాబ్లం వచ్చి గణేష్ దగ్గర పెట్టారు. దానివల్ల వీరు అబ్జెక్షన్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఏ పర్సన్ అయితే అబ్జెక్షన్ చేస్తున్నారో నేను ఎంఎస్ కాలనీ అసోసియేషన్లో ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ యాజ్ అ జాయింట్ సెక్రటరీ. ఆయన వాళ్ళందరికీ ఏమంటే రాంగ్ ప్రొవొకేషన్ చేసి ఈ వాజ్ లైక్ దిస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ బస్తీ అంటే దీనికి ఇట్స్ నాట్ ఈవెన్ 10 meters. ఇది కూడా బస్తీయే. దిస్ ఏరియా ఇట్ విల్ కమ్ అండర్ బస్తీ ఓన్లీ. బట్ ఇప్పుడు ఒక 5 years కింద కాలనీ అని మారింది. ఇట్స్ ఓకే, మేము ఇప్పటికోలే ఇక్కడ పెడుతున్నాం. ఇట్స్ నాట్ ఫస్ట్ ఇయర్ కాదు మేము సెలబ్రేషన్ చేసేది. దిస్ ఇస్ 26th year వాట్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇయర్. సో వాళ్ళకి వాళ్ళ తమ్ముడు కొడుకుని ఎలా దెబ్బతీయాలో అర్థం కాకుండా ఇలా వచ్చి ఈ హస్ చూజన్ దిస్ వే ఆఫ్ సెలబ్రేషన్. హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టులో ఫస్ట్ వాళ్ళ మదర్ని బేస్ తీసుకొని పిటిషన్ వేశారు. ఏమని, మై మదర్ ఇస్ లైక్ షీ ఈజ్ 82 years old and 83 years old, సమ్వేర్ 88+ అండ్ షీ ఈజ్ వెరీ ఇల్. వాళ్ళ మదర్కి ఇంటికి ఇక్కడ ఉన్న ప్లేస్కి అసలు మీకు ఏ డిస్టర్బెన్స్, మదర్ ఏలో ఈ రైట్ ఆ లాస్ట్ కార్నర్లో ఉంటుంది. ఆమె ఒక రూమ్లో ఉంటుంది, 2 rooms ఉంటుంది. అక్కడికి ఇక్కడికి అసలు ఈ గేట్ అనేది వాళ్ళకి అసలు సంబంధమే లేదు. ఆమెకు రావడం పోవడం అని ఆ గేటే. ఆమెకి అంబులెన్స్ కాదు, 3 ambulances వచ్చి నిల్చుంటాయి. రోడ్ అంత పెద్ద రోడ్డు, ఇది మెయిన్ రోడ్ కూడా కాదు, ఇట్స్ ఏ లేన్. ఇఫ్ యూ కెన్ సీ ఇది కూడా ఒక ఆపోజిట్ లేన్, మీకు దీని పక్కన ఇంకో లేన్. అంటే ఇక్కడ ఎవరైతే వెనక సైడ్ నివసిస్తున్న వాళ్ళు వెళ్ళొచ్చా? రూట్స్ ఉన్నాయా? 4 routes ఉన్నాయి అక్కడ నుంచి. అంబులెన్స్ గానీ ఏదైనా వెహికల్స్ వెళ్ళడానికి అట్ ఏ టైమ్ యూ క్యాన్ టూ vehicles పోవచ్చు, 2 పెద్ద SUV కార్స్ పోవచ్చు, అంత స్పేస్ ఉంది. ఇట్స్ 40 feet రోడ్, 30 feet 40 feet రోడ్ అది. ఇప్పుడు దాన్ని హైకోర్టు ఏమంటే వీళ్ళు ఏదో పోయి పిటిషన్ వేశారు. దే హ్యావ్ నాట్ టేకెన్ ఈవెన్ ఎవిడెన్స్, ఒక్క చెక్ కూడా జరగలేదు. హైకోర్టు ఇవంతా కూడా ఎలా తీర్పిచ్చింది? ఎలా తీర్పిచ్చారంటే డైరెక్ట్ ఇమీడియట్ ఆర్డర్స్ అంటే GHM వాళ్ళ ఫస్ట్ పిటిషన్ డిస్పోజ్ చేశారు. ఏదైతే లేడీ మీద ఉందో డిస్పోజ్ చేశారు. ఎంఎస్ కాలనీ అసోసియేషన్ ఏదైతే NOC ఇచ్చిందో ఈయన రాంగ్ ఏమంటారు అది ప్రొవొకేషన్ వల్ల అది మళ్ళీ ఎంఎస్ కాలనీ మాకు ఇచ్చారు. సారీ, ఇది మీ ఫ్యామిలీ విషయం తెలియదు, ఇది గణేష్ దేవునికి సంబంధించిన విషయం, ఇది మేము దేవుని ఎప్పుడు అడుకోము, ఎందుకంటే దేవుడు అందరికి సొంతం, అందరూ సెలబ్రేట్ చేయాలి. ఇది మెయిన్ రోడ్ కూడా కాదు, ఇది ఒక లేన్ అని వాళ్ళు మాకు క్లీన్ NOC ఇచ్చి మోర్ దెన్ 50 people మాకు NOC చేసి ఇచ్చారు. అందరు సిగ్నేచర్, అంత రెసిడెంట్స్ అందరు సిగ్నేచర్ చేసి ఇచ్చారు. సేమ్ NOC has been submitted to SCP sir, CI sir and even GHMC and it will be also in produced in court in soon. అంటే ఏంటి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతీసేలాగా ఉన్నాయి. ఎందుకంటే 10 రోజులు కూడా అత్యంత చాలా వైభవంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈ షెడ్ చూస్తే కూడా ఇన్కంప్లీట్ అనిపిస్తుంది. ఎందుకు ఇదంతా అంటే యాక్చువల్లీ వర్కర్స్ కూడా వస్తున్నారు అనమాట. వాళ్ళు వచ్చినప్పటికీ GHMC వాళ్ళు ఏంటంటే వర్కర్స్ని డైరెక్ట్గా పంపించేస్తున్నారు. సో CI దాకా వెళ్తే కూడా మేము కూడా అన్ని ఫోటోస్ అంతా కూడా పంపించి ఇన్ని సంవత్సరాల నుంచి సెలబ్రేట్ చేస్తున్నాం మ్యామ్. సో మాకు పర్మిషన్ ఇవ్వండి సార్, ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్లనే ఇలా అవుతున్నాయి అంటే, లేదు మాకు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చాయి, మేము ఎలాగైనా చేయాల్సిందే సో అని చెప్పి నేను వచ్చిన వర్కర్స్ని కూడా పంపించేశారు. ఇప్పుడు వర్షం వచ్చినా కూడా మేమే ఎక్కి షీట్స్ అంతా వేసుకున్నాం. సో ఇదే ప్రాబ్లం అవుతుంది. పొజిషన్ ఏంటి అంటే వినాయకుడి విగ్రహం ఇక్కడ నుంచి ఇంకా తొలగించాలి అని అంటున్నారా, ఏమంటున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు కోర్టు ఆర్డర్ ప్రకారం వచ్చి నేను వినాయకుడు తొలగించాలని చెప్పారు.
సో బీజేవైఎం భాగ్యనగర్ యూత్ సమితి వాళ్ళు మాకు సపోర్ట్ చేసి నిన్న పూజ అంతా చేయించారు. సో డే 1 పూజ మెయిన్ బేస్ అనేది భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ, బీజేపీ పార్టీ అండ్ అదర్ పార్టీస్ కూడా వచ్చాయి. ఇట్స్ నాట్ లైక్ కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ అందరూ వచ్చారు. ఎందుకంటే ఇది దేవుని విషయం కాబట్టి అందరూ వచ్చి ఇది ఎలా అయిపోయిందంటే 1 person and 2 sons దే ఆర్ అపోజింగ్ ద హోల్ రిలీజియన్ కమ్యూనిటీ. అండ్ ఈవెన్ ఏమంటే కొత్త నవ్వుకోవాల్సిన విషయం అంటే వాళ్ళు బాలాజీ టెంపులే మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం వచ్చిన టెంపుల్ వల్లనే, ఇద్దరు బ్రదర్స్కి వచ్చిన ప్రాబ్లం ఆ టెంపుల్ వల్లనే. ఆ టెంపులే ఏమంటే నేను ఒక్కనే వాళ్ళకి ఏం అవసరం పర్టికులర్గా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఏదైతే వాళ్ళ తమ్ముడు కొడుకు దాంట్లో ఉన్నాడు అని ఒక ఉద్దేశంతోనేనా? అంతే, ఈగో వాళ్ళ తమ్ముడి మీద ఉన్న ఈగో, వాళ్ళ తమ్ముడు కొడుకు మీద ఉన్న ఈగో వల్ల అతను ఈ కమిటీలో ఉన్నాడు కాబట్టి అతను వినాయకుడు ఉండకూడదు, ఈ లేన్లో కూర్చోకూడదు. అరే వాళ్ళ ఇంటి ముంగట వాడు మేము వాళ్ళ తమ్ముడు ఏదో కమిటీలో ఉన్నా వాళ్ళ ఇంటి ముంగట మేము పెట్టుకుంటున్నాం. వాళ్ళకి ఆబ్జెక్షన్ లేదు, వాళ్ళ చెల్లెలకి ఆబ్జెక్షన్, వాళ్ళ పెద్దనాన్న కూతురు ఇద్దరు చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి ఆబ్జెక్షన్ లేనప్పుడు పక్కలో ఆయనకి ఏమి ఆబ్జెక్షన్? మీరు కావాలంటే వెనక పోయి చూసుకోండి. వాళ్ళ గేట్ ముంగట మాది ఇంత కూడా మాది గణేష్ స్పేస్ అనే ఆక్యుపై ఉండదు. కౌంటర్ పిటిషన్ మళ్ళీ వేస్తారా? హోప్ఫుల్లీ. ఎప్పుడు ఇయర్ ఎలా జరుగుతుంది ఇక్కడ బాగా సెలబ్రేషన్? జరుగుతుంది. లాస్ట్ ఇయరే 25 years సెలబ్రేషన్. చాలా ఎమోషనల్ బాండింగ్ మాకు. ఎప్పుడు వచ్చి నేను వచ్చి పూజ చేసుకుంటాను. వీళ్ళు చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వీళ్ళ బాలగణేష్ యూత్ అసోసియేషన్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ చేస్తారు, అన్నదానాలు చేస్తారు, చిన్నపిల్లలకి బుక్స్ అలా కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ అయితే చాలా గ్రాండ్గా చేశారు. మరి చాలా బాధాకరంగా అనిపిస్తుంది మాకు. పొద్దున ఇంట్లో చేసుకున్నా కూడా ఈవెన్ వీఆర్ అసోసియేటెడ్ విత్ ది సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్. వి టేక్ పార్ట్, వీ ఆల్సో కాంట్రిబ్యూట్ అండ్ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ ఫర్ అస్. సో ఈ పర్సనల్ ఇష్యూస్ని ఇలాగా రిలీజియస్గా అలాగా దేవుడిని అలా వదిలేసేసి పూజ లేకుండా చేస్తే చూడటానికే చాలా బాధగా అనిపించింది. అఫ్కోర్స్ దెర్ ఇస్ అన్ ఎంట్రన్స్ లేదంటున్నారు, మీరే చూస్తున్నారు కదా. దెర్ ఇస్ అ వాకబుల్ డిస్టెన్స్ అండ్ ఆల్ ద లెగ్స్ 4 lanes ఆర్ ఆల్సో వెరీ ఎంప్టీ. దేర్ ఆర్ నో పండల్స్ దేర్. So in case of any emergencies, there are many people, even my husband is a doctor, there are many other people also who can come take an initiative. It is not like, no, there are many educates also here, many people are contributing and all. So when there is a problem, we will sit together. We should not get the family or personalized issues kadandi. పర్సనల్ ఇష్యూస్ని తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడితే చాలా చాలా బాధగా అనిపిస్తుంది. వీళ్ళు ఎంత బాగుంటారంటే, నేను పొద్దునే వచ్చి నేనే ఎప్పుడు పూజ చేస్తాను. పొద్దున వచ్చి అక్క నువ్వు చెయ్యి అక్క, ఏం పర్వాలేదు అంటే అంత బాగుంటారు పిల్లలందరూ. మేమే చెయ్యాలి, మా పండలు కదా, మా అసోసియేషన్ వాళ్ళే చేయాలి అలా ఉండరు. మీరు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు అలౌ చేస్తారు పూజ చేయటానికి. నాకు అది చాలా బాగా అనిపిస్తుంది. ఫైనల్గా ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి, ఏం చెప్తారు? మాకు డిమాండ్స్ ఏముంటాయండి? మాకు మేము చేసేది పూజ ఒక 10 days ఈవెంట్ మాత్రమే. ఇక్కడ వచ్చేది 100, 200 కాలనీ కాదు, ఎక్కడెక్కడికో వస్తున్నారు. నిన్న మౌలాలి ఈస్ ఫ్రమ్ సమ్వేర్ 15 kilometers అవే ఫ్రమ్ ఆర్ లొకేషన్. అక్కడ నుంచి ఒక 20 members వచ్చారు. అరే మీ పేజ్ మేము ఫాలో చేస్తాము, మీరు ఎంత బాగా చేస్తారు, మా ఫ్యామిలీ వచ్చి ఇక్కడ ఎంతమంది భక్తులు మన వాళ్ళు దెబ్బతింటున్నాండి. ఒక్కరిద్దరు వల్ల వేల మంది ఒక బిలీఫ్. అంటే ఇది ఏమంటే మన హిందూ కమ్యూనిటీయే, అరే దే ఆర్ గివింగ్ అన్ ఛాన్స్ టు అదర్ పీపుల్. లైక్ ఫైనల్గా ఏం చెప్తారంటే హైకోర్టు కూడా ఇటువంటివి రీవెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉందంటారు? కంపల్సరీ అండి. ఎందుకంటే ఏదైనా ఒక డిసిషన్ చేసేప్పుడు దే హ్యావ్ టు థింక్ లైక్ ఇట్స్ 10 days ఈవెన్ 1 day బిఫోరే మేము అన్ని బిగాలు దిగగానే మీరు తీసేయాలా పోయి పర్మిషన్ పెండింగ్లోనే ఉంది. అప్పటి నుంచి పర్మిషన్ పెండింగ్లోనే ఉంది. హైకోర్టు ఏమంటే ఒకసారి చూడాలా, అరే ఇంకా 2 days సెలబ్రేషన్ ఉంది, పండలు ఎరగొట్టాలా, వినాయకుని తీసి నీళ్ళలో వేసేయాలంటే ఎంతమంది ఆ మనబోలు దెబ్బతింటాయండి? దట్ ఈస్ నాట్ ద రైట్ వే వాట్ ఐ ఫీల్. భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10 రోజులు మాత్రమే కదా మేము అంగరంగ వైభవంగా పూజించుకుంటాము. ఈ కాలనీ వాసులందరూ కూడా, ఎంఈసీ కాలనీ వాసులంతా కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ ఒక ఫ్యామిలీ ఇష్యూ కాస్త
దాన్ని పెద్దగా చేస్తున్నారు, వాళ్ళకున్న గొడవల వల్ల ఎంఈసీ కాలనీకి కూడా అంటకడుతున్నారు అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. అదే కాకుండా ఖచ్చితంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒక ఫ్యామిలీ హైకోర్టులో పిటిషన్ వేసింది, ఏమాత్రం కూడా దీంట్లో నిజం లేదు, అనేక రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి, అంబులెన్స్ వెళ్ళడానికి ఉంది, కేవలము ఈర్షతో మాత్రమే ఇదంతా చేస్తున్నారు. ఖచ్చితంగా హైకోర్టు ఇటువంటివి కన్సిడర్ చేయొద్దంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.